ఈరోజు రాష్ట్రంలో ఉన్న విశ్వకర్మీయ కుటుంబాల సోదరులకు సోదరీమణులకు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్తు తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. శ్రీరామనవమి సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక వినతి పత్రము రెడీ చేయడం అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ చేయడం జరిగింది. అది ఈరోజు వారికి కూడా మెయిల్ ద్వారా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా యొక్క డిమాండ్ను కూడా మీ ప్రభుత్వంలో మాకు అండగా ఉండే విధంగా రాబోయే తరానికి మీరు అండగా ఉండే విధంగా కూడా ప్రభుత్వం అండగా ఉండే విధంగా అమలు చేయాలి మా డిమాండ్లని కూడా మేము విన్నవించడం జరిగింది వినతి పత్రంలో. అది మన రాష్ట్ర విశ్వబ్రాహ్మణులకు ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ద్వారా ప్రతి నాయకులకు తెలియజేయడం అనేది. అదేవిధంగా మన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితా మేడం గారు కూడా అదే పంపించడం జరిగింది. అదేవిధంగా మన కార్పొరేషన్ చైర్మన్ కమ్మది పార్వతమ్మ గారు కూడా అదే వినతి పత్రం వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. ఎందుకంటే మన అభివృద్ధి కోసం, ఆర్థికంగా సంక్షేమం కోసం, ఆర్థికంగా బాగుపడాలనే, ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా మన విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా కానీ, పరిశ్రమల శాఖ ద్వారా కానీ, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ మా విశ్వకర్మీయ వృత్తులైనటువంటి కమ్మదము, వడ్రంగము, కంచెరము, శిల్పి, స్వర్ణకార వృత్తులపై జీవన గడుపుతున్న ప్రతి ఒక్కరి కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి మాకు మా వృత్తులైన దానిపై జీవనం గడుపుతున్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు వచ్చే విధంగా ప్రభుత్వం చేయాలి, జారీ చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా కూడా ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కరెంటు పవర్ ఉపయోగించి వృత్తి నైపుణ్యతను పెంపొందించు ప్రజలకు అందిస్తున్న విశ్వకర్మీయకు కుటీర పరిశ్రమలకు అయినటువంటి మా 5 వృత్తుల వారికి ఉచిత కరెంటు రాయితీలు, ఉచిత కరెంటు సౌకర్యం